హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని 7 ఎండుమిరపకాయలు గుప్పడన్ని జీడిపప్పులు హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము ఇంకో బౌల్ తీసుకొని 2 స్పూన్లు అంత పెరుగు వేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ రావాలంటే ఇంకొంచెం ఎక్కువ పెరుగు వేసుకోవచ్చు నేను 2 స్పూన్లు అంత వేసుకున్నాను పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం మా కారం కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నాను మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు 1 స్పూన్ అంత ధనియా పౌడర్ 1/2 స్పూన్ అంత జీలకర్ర మెంతుల పౌడర్ 1 స్పూన్ అంత గరం మసాలా వేసుకొని ఈ విధంగా కలుపుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ తీసుకొని 3 పచ్చిమిరపకాయలు 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుందాము ముందుగా కట్ చేసుకున్న నానబెట్టుకున్న జీడిపప్పు ఎండుమిరపకాయలు వాటర్తో సహా వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ విధంగా ఇప్పుడు మనకు పన్నీర్ కర్రీలోకి ఇదన్నమాట గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు పన్నీర్ను కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి బటర్లో పన్నీర్ని ఫ్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు బటర్ వేడైంది కదా పసుపు ఉప్పు కారము కస్తూరి మేతి ఈ విధంగా నలిపి వేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైలోనే వేసుకోవాలి మనం ఆయిల్లో కాకుండా ఈ విధంగా బటర్లో వేసుకుంటే దాని ఫ్లేవరు పన్నీర్లకు పట్టి మన తినేటప్పుడు పన్నీర్ ముక్క టేస్ట్ చాలా బాగా వస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు నచ్చితే ఇలా కూడా ఫ్రై చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మనం పన్నీర్ని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసుకున్నాం అనుకోండి పన్నీర్ ముక్కలు గట్టిగా అయిపోతాయి కర్రీలోకి అంత బాగుంటాయి ఈ విధంగా స్మూత్గా ఉంటేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం చూస్తున్నారు కదండి అసలు బటర్లో ఫ్రై చేసిన తర్వాత స్మెల్ అయితే అదిరిపోతుంది చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది పన్నీర్ కర్రీ చపాతీలోకి బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది నేనైతే బగారా రైస్ చేశాను పిల్లలు నైట్ అయితే ఇంకా చపాతీలోకి పెట్టుకొని తిన్నారు ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని బటర్ వేడైన తర్వాత ఆ జీలకర్ర ఓల్ గరం మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను పేస్ట్ పట్టలేదు మీరు గమనించండి ఇలా చేస్తున్నాను కొంతమంది ఏంటంటే ఉల్లిపాయలను పేస్ట్ కూడా చేస్తారు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తే వెరైటీగా ఉంటుంది కదా చాలా బాగుంది ఎండుమిరపకాయలు వేసి చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి ఉల్లిపాయలు ఇప్పుడు అప్పటికప్పుడు దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువేయండి టేస్ట్ బాగుంటుంది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా పెరుగులో అన్ని మసాలాలు వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా అది వేసుకొని 1-2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడగంటుతుంది ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు టమాటా ఎండుమిరపకాయలు జీడిపప్పు పచ్చిమిరపకాయలు పేస్ట్ పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఎందుకంటే అవన్నీ పచ్చివే కదా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఇక్కడ చూసారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది ఇప్పుడు మనకు గ్రేవీకి సరిపడంత వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక 1.5 గ్లాసు వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్లను వేసుకొని ఒక 5 నిమిషాలు మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా వేడిగా స్పైసీగా పన్నీర్ కర్రీ రెడీ అండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఈ విధంగా కర్రీ పిల్లలకు ఇష్టంగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు మనకి బిర్యానీ కూడా ఇలా కూడా చేసుకోవచ్చు పన్నీర్ని బటర్లు వేసుకొని చూస్తున్నారు కదా 5 నిమిషాల తర్వాత చూస్తే మూత తీసి చూస్తే పన్నీర్ కర్రీ అనేది దగ్గర పడ్డదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ అయితే రెడీ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో పన్నీర్ అయితే ఒక్క ముక్క కూడా ఇలా ఎలా ఉందో అలానే ఉందండి